హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? అనగనగా ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలు చాలా మంచివారు. ప్రతి సాయంత్రం పిల్లలు గ్రామం మధ్యలో ఉన్న పెద్ద చెట్టు దగ్గర ఆడుకునేవారు. ఆ గ్రామంలో లావణ్య మరియు కిరణ్ అనే చురుకైన అబ్బాయి ఇద్దరు చాలా మంచి స్నేహితులు. పాఠశాలకు కలిసి వెళ్ళేవారు, కలిసి ఆడుకునేవారు, కలిసి కథలు కూడా చదివేవారు. ఒకరోజు గ్రామంలో కొత్త మిఠాయి దుకాణం తెరుచుకుంది. ఆ దుకాణంలో గాజు సీసాలలో లడ్డూలు, జిలేబీలు, కాజాలు, మైసూర్ పాకులు పెట్టి అందంగా అలంకరించారు. దుకాణం తెరిచిన మొదటి రోజే గ్రామం మొత్తం అక్కడికి వచ్చింది. అమ్మో, ఎంత మంచి వాసన వస్తుంది అని పిల్లలు ఆనందపడ్డారు. దుకాణదారుడు సుబ్బారావు చాలా మంచివాడు. పిల్లలతో నవ్వుతూ మాట్లాడేవాడు. చిన్నారుల కోసం ప్రత్యేక మిఠాయిలు కూడా ఇచ్చేవాడు. లావణ్యకి జిలేబీ అంటే చాలా ఇష్టం. కిరణ్కి లడ్డు అంటే ప్రాణం. ప్రతి సాయంత్రం వాళ్ళు దుకాణానికి వెళ్ళడం అలవాటయ్యింది. రోజు వాళ్ళిద్దరూ ఆ దుకాణం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ తినేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ దుకాణంలో ఒక వింత జరిగింది. ప్రతి ఉదయం సుబ్బారావు దుకాణం తెరిచేసరికి కొన్ని మిఠాయిలు కనిపించకుండా పోయాయి. మొదట్లో ఆయన పట్టించుకోలేదు. బహుశా నేను లెక్క తప్పుగా చూసి ఉంటాను అనుకునేవాడు. కానీ రోజు రోజుకు మిఠాయిలు ఎక్కువగా మాయమయ్యసాగాయి. ఒకరోజు ఆయన ఆశ్చర్యపోయాడు. అయ్యో, నిన్న రాత్రి పెట్టిన జిలేబీలు సగం కనిపించడం లేదు అని అనుకుంటాడు. అలా గ్రామస్తులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎవరైనా దొంగ వచ్చి ఉంటాడు, లేదంటే దయ్యమేమో అని అనుకుంటారు. ఆ గ్రామంలోని ప్రజలు ఆ దొంగ గురించి మాట్లాడుకోవడం లావణ్య మరియు కిరణ్ వింటారు. అది విన్న లావణ్య ఇలా అంటుంది, ఇది దయ్యం పని కాదు, ఇందులో ఏదో రహస్యం ఉంది అని అంటుంది. కిరణ్ కూడా అవును, ఆ దొంగ ఎవరో మనం కనిపెడదాం, మనం తెలుసుకుందాం అని అంటాడు. వారిద్దరు కలిసి ఒక ఉపాయం ఆలోచిస్తారు. ఆలోచించి దుకాణం మూసివేసిన తర్వాత వెనుక వైపు దాక్కుంటారు. చుట్టూ చీకటి, గాలి చల్లగా వీస్తుంది, చెట్ల ఆకుల శబ్దం చేస్తున్నాయి. కిరణ్ నెమ్మదిగా నాకు భయంగా ఉంది అని అంటాడు. లావణ్య ఇలా అంటుంది, భయపడకు, మనం కలిసి ఉన్నాం కదా అని అంటుంది. కొద్దిసేపటి తర్వాత టప్ 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 ఎవరో కిటికీ దగ్గరికి వచ్చి శబ్దం వినిపించింది. ఇద్దరు నెమ్మదిగా చూశారు. ఒక చిన్న కోతి. ఆ కోతి చాలా చురుగ్గా కిటికీ లోపలికి దూరి కొన్ని మిఠాయిలు తీసుకుంది. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. కిరణ్ ఆశ్చర్యపోయి అదే దొంగ కోతి అని అంటాడు. కానీ లావణ్య ఆగు, అది ఎందుకు తీసుకెళ్తుందో చూద్దాం, దాని వెంట మనం వెళ్దాం అని అంటుంది. ఆ కోతి దుకాణంలో నుండి అన్ని రకాల స్వీట్స్ తీసుకొని ఆ కోతి వేగంగా పరిగెడుతుంది. కోతి అలా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే కిరణ్ మరియు లావణ్య ఇద్దరు చూసి వాళ్ళు కూడా దాని వెంట పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ కోతి గ్రామం దాటి అడవిలోకి వెళ్ళింది. చంద్రకాంతిలో అడవి చాలా అందంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత కోతి ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగింది. అక్కడ చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. చిన్న చిన్న కుందేళ్ళు, పక్షులు, మరికొన్ని జంతువులు ఆకలితో కూర్చొని ఉన్నాయి. కోతి తీసుకొని వచ్చిన మిఠాయిలను వాటికి ఇచ్చింది. అవన్నీ సంతోషంగా తిన్నాయి. అప్పుడు లావణ్య ఇలా అంటుంది, ఓహో, ఈ కోతి ఈ అందరి ఆకలి తీర్చడానికి ఆ స్వీట్స్ని దొంగతనం చేస్తుందన్నమాట అని అంటుంది. మరుసటి రోజు ఇద్దరు సుబ్బారావు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు. మొదట ఆయన ఆశ్చర్యపోయాడు. అంటే దొంగ కాదు, ఆకలితో ఉన్న జంతువుల కోసమా అని అంటాడు. అయితే ఇక నుంచి వాటికి ఆహారం మనమే పెడదాం అని అంటాడు. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి కొంత ఆహారం, పండ్లు, మిఠాయిలు అడవి అంచున పెట్టడం మొదలుపెట్టారు. ఆ జంతువులన్నీ సంతోషంగా తినేవి. ఆ తర్వాత ఎప్పుడు కోతి మళ్ళీ స్వీట్స్ని దొంగతనం చేయడానికి రాలేదు. మిగతా గ్రామస్తులు కూడా ఈ విషయం తెలుసుకొని జంతువులకి ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల తర్వాత గ్రామం ఇంకా ఆనందంగా మారింది. పిల్లలు, ఇందులోని నీతి ఏంటో అర్థమైందా? పంచుకోవడం గొప్ప గుణం. మంచి మనసుతో చేసిన చిన్న సహాయం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ BRR టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.